ఉగాది అంటే కేవలం ఒక పండుగ కాదు, మన జీవితంలో కొత్త ఆశలు, కొత్త ప్రారంభాలు, కొత్త విజయాలకు నాంది. ప్రతి తెలుగు ఇంట్లో ఆనందం నింపే ఈ పవిత్రమైన రోజు వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? ఉగాది పచ్చడిలో ఎందుకు 6 రుచులు ఉంటాయి? మరియు ఈ రోజున చేసే ఆచారాలు వెనుక ఉన్న అర్థం ఏమిటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఉగాది అనేది తెలుగు ప్రజల నూతన సంవత్సర ఆరంభ పండుగ. ఉగాది అనే పదం సంస్కృతంలోని యుగాది అనే పదం నుండి వచ్చింది. యుగ ఆది అంటే కొత్త యుగానికి ప్రారంభం అని అర్థం. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ రోజునే సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రపంచ సృష్టిని ప్రారంభించారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజును సృష్టి ప్రారంభమైన పవిత్ర దినంగా భావిస్తారు. ఉగాది సాధారణంగా చైత్రమాసం శుద్ధ పాడ్యమి రోజున వస్తుంది. ఇది ప్రకృతి కూడా కొత్తగా మేల్కొనే సమయం. చెట్లకు కొత్త ఆకులు వస్తాయి, పూలు వికసిస్తాయి, ప్రకృతి అంతా కొత్త శక్తితో నిండిపోతుంది. ఉగాది పండుగ రోజున ప్రతి తెలుగు ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన సాంప్రదాయాలు ఉంటాయి. మొదటగా పండుగకు ముందు రోజు ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకొని ఇంటి తలుపులకి మామిడాకుల తోరణాలు కడతారు. ఇది శుభానికి సూచిక. ఉగాది రోజు ఉదయం అభ్యంగ స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవుణ్ణి ప్రార్థిస్తారు. చాలామంది ఈరోజు దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేస్తారు. ఇలా కొత్త సంవత్సరం ప్రారంభాన్ని పవిత్రంగా మరియు ఆనందంగా ప్రారంభిస్తారు. ఉగాది పండుగలో అత్యంత ముఖ్యమైన సాంప్రదాయం ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో 6 రకాల రుచులు ఉంటాయి. బెల్లం ఆనందం, వేప పువ్వు బాధ, చింతపండు ఆశ్చర్యం, మామిడి కొత్త ఆశలు, ఉప్పు జీవిత రుచి, మిరప కోపం. ఈ 6 రుచులు మన జీవితంలో ఉండే 6 భావాలను సూచిస్తాయి. అంటే జీవితం అనేది కేవలం సంతోషం మాత్రమే కాదు. ఈ 6 రుచులు మన జీవితంలో ఉండే 6 భావాల్ని సూచిస్తాయి. అంటే జీవితం అనేది కేవలం సంతోషం మాత్రమే కాదు, దుఃఖం, కోపం, ఆశ్చర్యం, ఆశలు అన్నీ కలిసి ఉంటాయి. ఈ నిజాన్ని గుర్తు చేసుకోవటమే ఉగాది పచ్చడి యొక్క అసలు ఉద్దేశం. ఉగాది రోజున మరో ముఖ్యమైన సాంప్రదాయం పంచాంగ శ్రవణం. ఈ రోజున పండితులు కొత్త సంవత్సరానికి సంబంధించిన విషయాలు చెబుతారు. ఉదాహరణకు వర్షపాతం ఎలా ఉంటుంది, ఈ సంవత్సరంలో వ్యవసాయం ఎలా నడుస్తుంది, మన దేశ ఆర్థిక పరిస్థితి, గ్రహాల ప్రభావం, ప్రతి రాశి వారికి వచ్చే ఫలితాలు. ఇలా కొత్త సంవత్సరంలో ఏమి జరగవచ్చో ప్రజలకు వివరంగా చెబుతారు. ఉగాది మనకు ఒక గొప్ప జీవన పాఠాన్ని నేర్పుతుంది. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా మనలో ఆశ ఉండాలి. కొత్త ఆశలతో, కొత్త లక్ష్యాలతో ముందుకు సాగితే జీవితం తప్పకుండా అందంగా మారుతుంది. అందుకే ఉగాది మనకి కొత్త ప్రారంభాల పండుగ. ఉగాది మనకు చెబుతున్న గొప్ప సందేశం ఒకటే: జీవితంలో సుఖం దుఃఖం రెండూ వస్తాయి, కానీ ప్రతి ఉదయం ఒక కొత్త ఆశను తీసుకొని వస్తుంది. కాబట్టి ఈ ఉగాది మీ జీవితంలో కొత్త ఆనందం, కొత్త విజయాలు, కొత్త ఆశలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.